మరి ఏం కామెంట్ పెడతలేవు? లహరి, చింతపండు పచ్చడి రెసిపీ చూపిస్తారా? నేను ప్రెగ్నెంట్గా ఉన్నా, తినాలి అని ఉంది. చింతపండు పచ్చడి గురించి నేను చెప్తా, రాసుకో. పచ్చికాయలతో చేస్తావా, ఎండుమిర్చితో చేస్తావా అంటే ఎండుమిర్చితోనైతే చాలా రోజులు ఉంటుంది. పచ్చిమిర్చిదైతే 2 days 3 days లోపలనే ఇదైపోతుంది. ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ రెండు ఏదైనా సరే జస్ట్ ఇంత చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అయినా సరే, పచ్చిమిర్చి అయితేనేమో పుదీనా తీసుకోవాలి కంపల్సరీ. పుదీనా పచ్చిమిర్చి వేయించాలి, నూనెలు వేసి 2 ఎల్లిపాయలు వేయాలి, 2-3 ఎల్లిపాయలు వేయాలి. రెండు మూడు వెల్లిపాయలు వేసి వేయించిన తర్వాత దాంట్లో ఇంత ఉప్పు వేసి మిక్సీకి పట్టాలి. పట్టిన తర్వాత ఈ చింతపండు వేయాలి, కొంచెం బెల్లం వేయాలి. నువ్వు ప్రెగ్నెన్సీ అన్నావు కాబట్టి నీవు నువ్వుల పొడి వేయద్దు, తినకూడదు. నువ్వులు తినకూడదు కాబట్టి వేయకూడదు. ఉట్టిదైనా సరే